ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 20:18 మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాట చెప్పానని శిష్యులకు తెలియజేసింది. అదృశ్య దేవుని యొక్క ప్రతిరూపము మరియు సర్వసృష్టి అంతటికి యేసుక్రీస్తు ప్రథముడై ఉన్నాడు. ఎలయనగా ఆయన ద్వారా సర్వ సృష్టిలోని అన్నీ కలుగు చేయబడ్డాయి. ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, కానీ అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడెను. ఆయన శిలువలో చిందించిన రక్తము ద్వారా దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరిని సమాధానపరుచుచున్నాడు. ఆయన మాంసయుక్తమైన దేహము యందు మరణము పొందినందున ఆయన పొందిన మరణమందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరిని సమాధానపరిచెను. తద్వారా వారు దేవుని సన్నిధిలో పవిత్రులు, నిర్దోషి, నిష్కల్మషుడుగా నిలవబెట్టబడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి లేచుట ద్వారా దేవుడు తన యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరికి తన దయాసంకల్పము చేత వారి జీవితంలో నిరీక్షణ కొరకు నిత్య జీవితమును ప్రసాదించాడు. అప్పుడు నిర్మలుడు మరియు తేజోమయుడైన దేవుడు తన సామర్థ్యం ద్వారా వారిని పరలోకంలో సురక్షితంగా ఉంచాడు. ఈ ఉత్తమమైన భవిష్యత్తును గురించి నేను ఎరిగాను మరియు విశ్వసించాను. అలాగే మరియ శిష్యులతో యేసును చూచానని, ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు అని ఆమెలో ఉన్న సంతోషాన్ని శిష్యులతో పంచుకుంది. ఏ సంతోషాన్ని, సంరక్షణను మేము కూడా యేసుక్రీస్తు ద్వారా పొందుకున్నామో దాన్ని మేము మీకు పంచుతూ ఉన్నాం. ఈ ఉత్తమమైన భవిష్యత్తు కొరకు మీరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారా? ప్రభువు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.